కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత ఇగో ఈ పూట చేస్తా, అనేకమైన సందర్భాల్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఈ పూట చేస్తా, ఆ పూట చేస్తా, ఈ పూట చేస్తా, ఆ పూట చేస్తా అని చెప్పి ఇలా చేసుకుంటూ వస్తే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 2 విడతల్లో కలిపి అంటే 2 దఫాలుగా ప్రభుత్వాన్ని పరిపాలించిన అధికారంలో చెలాయించిండు. ఇంచుమించు 28,000 కోట్ల రూపాయలు ఆయన చేయాల్సి ఉండే, కానీ కేవలం 21,000 మాత్రమే చేసి మళ్ళీ 7,000 కోట్లు కూడా మన దగ్గరనే వదిలిపెట్టి పెండి. ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టిండో 12/12/2018 వరకు ఆయన మాఫీ చేసిండో, అందుకనే మనం 11/12/2018 తీసుకొని 9/9/23 వరకు అంటే ఇంచుమించు 5 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా పరిణలోకి తీసుకొని అంటే ఆ 7,000 రూపాయలు కూడా కలుపుకొని ఇవాళ 32,000 కోట్ల రూపాయల రుణాన్ని మనం ఏది ఏమైనా తల తాకట్టు పెట్టైనా మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం, అదే మాదిరిగా గ్రూప్ డే ఇస్తున్నాం. ఈ రాబోయే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేసి మేము జాబులు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలా గత ప్రభుత్వం కేవలం హామీలతో పబ్బం గడుపుకున్నది. ఇవన్నీ మేము చేస్తుంటే చూసి ఓర్వలేక మా పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో, ప్రజల్లో మా ఉనికి లేకుండా పోతుందో అని చెప్పి పిచ్చిలేసి ఇలా ఒకవైపు అయ్యా కొడుకు అల్లుడు మాట్లాడుతుంటే ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టపడ్డది. ఈ ప్రభుత్వంలో మా దోపిడీ చేసుకునే ఆస్కారం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన వైపు సాగుతుంది. ప్రజల యొక్క అవసరాలనే ప్రామాణికంగా చేసుకొని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పి తెలిసి పిచ్చిలేసి పిచ్చివాగుడు అవుతుంది. ఇలా రైతు రుణమాఫీకి ఏదో మేము రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని మేము ఈ నియమ నిబంధన పెట్టలే. మేము ఎక్కడికి వెళ్ళినా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా మంత్రులందరూ కూడా కూర్చొని ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ నియమ నిబంధనలను కూడా మేము పాటించడం జరిగింది. ఇవాళ కూడా వచ్చి చెప్తారు తలా తోక లేకుండా ఫ్యామిలీ రేషన్ కార్డు ఎందుకు, రేషన్ కార్డు లేదా, మేము చెప్తేనే చేసిండ్రు మీరు. ఇవన్నీ ఇలా ఏదో సామెత ఉన్నాయి చెప్తే బాగుండదు, కానీ నేను ఇక తెలంగాణలో సామెతలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరే అన్వయించుకుని రాస్తే మంచిది. నా నోటి నుంచి చెప్తే మళ్ళీ అదో పెద్ద పంచాయతీ అవుతుంది ఇవాళ. కాబట్టి దయచేసి ఇవాళ ఒక తలా తోక లేని విమర్శలు ఇలా వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం మతి భ్రమించి మాట్లాడుతుంది. అక్కడ నాయకత్వం కూడా మతి భ్రమించి మాట్లాడుతుంది. ఈ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా మేము రైతుల నుంచి ఎవరైతే కష్టపడి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసిండ్రో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ నియమ నిబంధన పెడితే వాళ్ళ రుణం పోతుందో వాళ్ళు చెప్పిన తర్వాత ఇలా వాళ్ళందరితో అధికారులతో అందరితో సమీక్షించి నియమ నిబంధన పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు కరీంనగర్లో కూడా మేము రైతు భరోసాకు నియమ నిబంధనలు ఏముండాలి, ఇలా రోడ్లకి అన్నా అతనే భూములు ఆల్రెడీ మునిగిపోయి గవర్నమెంట్ అక్వైర్ చేసుకునే ప్రాజెక్టులల్లో వాటికి అన్నా చెట్టుకి అన్నా గుట్టలకి అన్నా వద్దా అని చెప్పి మేమందరం కూడా మా మంత్రులందరూ కూడా వచ్చి సమీక్ష నుంచి రైతుల నుంచి అభిప్రాయ చేరుకోవడం జరుగుతుంది. 5 ఎకరాలకి ఏమంటారా, 10 ఎకరాలకి ఏమంటారా, 20 ఎకరాలకి ఏమంటారా, దానికి పాటించాల్సిన ప్రమాణికాలు ఏంటి, ఏ విధమైన నియమ నిబంధనలు పెట్టాలని చెప్పి మేము ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. కదా వాళ్ళ అభిప్రాయాలనే పొద్దుగాల మాకు ఇవాళ శిరోధార్యాలు అవుతాయి. అవే మా నియమ నిబంధనలు ఉంటాయి. ఇవాళ మాది ప్రజాపాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేము ప్రజలకు సేవకులం, మేము పాలకులం కాదు మేమని చెప్పి వారు నొక్కి వక్కానించారు. ఇవాళ అదే తరాలో ఇలా మా ప్రభుత్వం నడుస్తుంది. అలా ఏదో ఫామ్ హౌస్లలో కూర్చొని గ్లాస్ హౌస్లలో కూర్చోను, ఏసీ రూమ్లలో కూర్చొని మా పరిపాలన కొనసాగుతలేదు. ఇవాళ తెల్లారులేస్తే ప్రజల మధ్యలో ఉంటారు, మా మంత్రులు ప్రజల మధ్యలో ఉంటాం, మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఇక్కడ నుంచి ఎన్నికైందో సన్యాసి ఇంతవరకు ప్రజల కష్టాలలో పాల్పంచడం లేదు. ఏమున్న ట్విట్టర్లు, ఎక్స్ వేదికలు, ఉత్తరాలలో ఇప్పటికీ ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఏం అవసరాలు కూడా ఆయన మాట్లాడతలేడు ఇవాళ. కానీ తెల్లారులేస్తే మాత్రం ట్విట్టర్ వేదికగా
వీటి వేదిక మాట్లాడుతండి, అలా ఉత్తరాలు రాకుండా మాట్లాడుతండి. అలా ఇక్కడ సమస్యల గురించి సమస్యలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వారు ప్రయత్నం చేయట్లేదు. సేపు ఒక గాలి మాటలు మాడి ఒక బట్టగాల్చి మీదేసి దాని మీద చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చిల్లర మల్లర రాజకీయ విమర్శలకు ఎవరు కూడా భయపడేది లేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ తాటాకు తప్పులకు మేము బెదరలే. ఇవాళ మేము అంతకంటే కూడా బెదిరే అవసరం లేదు. ఇవాళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్పుడు నీ గుప్పిట్లో పెట్టుకొని, ఇలా పోలీసు వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకొని మా యొక్క కార్యకర్తల పైన అప్పుడు అనేకమైన అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా మేము భయపడలేకపోతే ఇప్పుడు ఎందుకు భయపడతాం? ఇంకా మేము చేస్తుంది కూడా బాజాబ్తా పని. మేము ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్నాం. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు అండదండగా ఉండే పార్టీ. వాళ్ళ ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారందరికీ కూడా సమన్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ప్రజాపాలన కొనసాగిస్తూ ముందుకు పోతున్న తరుణంలో కొంతమంది రాజకీయ అవగాహన లేనివాళ్ళు, సామాజిక అవగాహన లేనివాళ్ళు ఇలా చిల్లర మల్లర మాటలు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళని అందరినీ కూడా ప్రజలు ఆల్రెడీ చీత్కరించుకున్నారు, చీకొట్టినరు. వాళ్ళ స్థానం మీద వాళ్ళకి చూపించినాక కూడా ఇప్పటికి ఇంకా బుద్ధి తీసుకోకుండా రాజీనామా సిద్ధపడాలి. వాళ్ళ మా బాబాయ్ కూడా హరీష్ రావు సిద్దిపేటలో చేస్తే నేను రాజీనామా చేస్తాను. మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతాడు? 6 గ్యారంటీలు కూడా రైతు రుణమాఫీ, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ August 15th లోపల చేస్తే నేను రాజీనామా సిద్ధమన్నాడు. ఇవాళ ఏం మాట్లాడుతాడు? 6 గ్యారంటీలు కూడా చేయనట. అసలు ఆయన నోరా మోరా ఇంకేంది? హైదరాబాద్ మున్సిపాలిటీ సెప్టిక్ డ్రైనేజ్ ట్యాంకా